ఇకపై అలా జరగకుండా చూడగలరా? చంద్రబాబు నిర్ణయంపైనే ఇకపై భవిష్యత్తు. చంద్రబాబు ఆ ధైర్యం చేయగలరా? చేస్తే మాత్రం హిస్టరీ క్రియేట్ చేసినట్టే. విజయవాడ నగరం వరద ముంపులో కూరుకుపోయింది. దీనికి బుడమేరుకు భారీగా వరద నీరు రావడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి. భవనాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు బాధితులు తేరుకోలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్ల నీరు విడుదల కావడం ఒక రికార్డు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరిగి రాత్రికి రాత్రి బెజవాడ వాసుల తలరాతను మార్చేసింది. ఎవరు ఊహించని విపత్తిది. ఎవరు కావాలని చేసినా తెచ్చుకున్న కష్టం కాదది. ఎవరు ఇలాంటి ఇబ్బందులను కోరుకోరు. పాలకులు ఎవరు ఇలాంటి విపత్తును ఆశించరు కూడా. 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడడం ఎవరైనా ఊహిస్తారా? విజయవాడ వరదలపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఇంతటి నష్టం జరగడానికి అసలు కారణం బుడమేరును ఆక్రమించి అడ్డగోలుగా నిర్మించిన కట్టడాలేనని చెప్పక తప్పదు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పడంతో మరోసారి బుడమేరు అక్రమాలపై చర్చ మొదలైంది. ఎప్పటినుంచో అన్ని ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి. అక్రమాలన్నీ రాజకీయ పార్టీల స్థానిక నేతల మద్దతుతోనే జరిగాయన్నది కాదనలేని వాస్తవం. 2005 తర్వాత ఇంతటి స్థాయిలో బుడమేరు వరదలు రావడంతో అక్రమాలపై నగరవాసులు చర్చించుకుంటున్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీ సరిపోకపోవడంతో సింగ్ నగర్తో పాటు విజయవాడలోని 40% ప్రాంతం నీటిమయంగా మారింది. దాదాపు 6 రోజుల నుంచి నీరు వెళ్లకుండా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అంతటి విపత్తుకు కారణం ఖచ్చితంగా అక్రమణలే. బుడమేరు కొండపల్లి, కబులూరు, శాంతినగర్, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి మీదుగా విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి బుడమేరు కొల్లేరు వరకు వెళ్లాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బుడమేరు కాల్వ సామర్థ్యాన్ని పెంచి దానిని నేరుగా పోలవరం కుడి కాల్వకు కలపాలని ప్రయత్నించారు. ఇందుకోసం పనులు కూడా జరిగాయి. తర్వాత ప్రభుత్వం దిగిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. బుడమేరు నుంచి వెళ్తున్న నీరు ప్రస్తుతం కొల్లేరు ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం కేవలం 11,500 క్యూసెక్లు మాత్రమే. అయితే దీని సామర్థ్యాన్ని పెంచాలని అనేక మంది పాలకులు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఈసారి ఎక్కువ స్థాయిలో నీరు విడుదల కావడంతో పాటు కర్మకాలి కృష్ణానదికి కూడా వరద పోటెత్తడంతో ఇంతటి విపత్తు జరిగింది. నాడు అక్రమాలను తొలగించాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించడం ఈ ముంపురకు కారణమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న లక్ష్యం బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పోలవరం కుడివ కాలువలో కలిపే పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించగలిగితే భవిష్యత్తులో బెజవాడ ఇలాంటి విపత్తుల నుంచి బయటపడుతుంది. లేదంటే మాత్రం విజయవాడ గతిని ఎవరూ మార్చలేరు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.